హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 520 పాయింట్ల లాభంతో 80,116 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 161 పాయింట్ల లాభంతో 24,328 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 277 పాయింట్ల నెగిటివ్ తోటి 55,370 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ చేసింది నిఫ్టీతో గానీ సెన్సెక్స్ తో గానీ కంపేర్ చేసి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అనుకూలమైన సంకేతాలని అందిపుచ్చుకొని మార్కెట్లు ఈ రోజు ఉదయం పాజిటివ్ గా ఓపెన్ అయినప్పటికీ కూడాను అక్కడి నుంచి ఎక్స్పైరీ ఏదైతే ఉందో, ఈ వారంలో మంత్లీ ఎక్స్పైరీ ఉంది, రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి గానీ బ్యాంక్ నిఫ్టీకి గానీ. ఆ మూవ్స్, ఎక్స్పైరీ మూవ్సే ఈ రోజు ఎక్కువగా ప్లే చేసినాయి అని చెప్పుకోవాలి. ఓపెన్ అయిన తర్వాత 24,350 లెవెల్స్ లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్ గా డౌన్ సైడ్ తీసుకొని 24,120 వరకు డౌన్ ఫామ్ చేస్తూ అక్కడి నుంచి మరలా క్లోజింగ్ టయానికి 24,330 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వగలిగింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రము ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ గా స్లైడ్ అవుతూ లోయర్ లెవెల్స్ అంటే సుమారుగా 55,160 దగ్గర లో ఫామ్ చేసి కొద్దిగా అప్ సైడ్ మూవ్ అవుతూ 55,370 దగ్గర 200 పాయింట్లు అప్ సైడ్ లో లెవెల్స్ నుంచి అప్ సైడ్ మూవ్ అయినప్పటికీ కూడాను క్లోజింగ్ టయానికి. కానీ డ్యూరింగ్ ద డే ఎక్కువ శాతం అంటే మార్నింగ్ అవర్స్ నుంచి ఎక్కువ శాతము నెగిటివ్ సైడే మూవ్ అయింది. సో ఓవరాల్ గా చూస్తే 700 పాయింట్లు హై నుంచి 700 పాయింట్లు లో లెవెల్స్ లో క్లోజ్ అయింది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ. ఈ వారం 10 రోజులుగా ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మూవ్మెంట్ కనపడిందో అది ఈ రోజు పెద్దగా కనపడలేదు. ఈ రోజు ఎక్స్పైరీ మూవ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రోజు నిఫ్టీలో గానీ బ్యాంక్ నిఫ్టీలో గానీ. గత రాత్రి అమెరికన్ మార్కెట్లు స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి. ఈ రోజు ఉదయం ఏషియన్ మార్కెట్స్ నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు వచ్చినాయి. మన మార్కెట్స్ ఓపెన్ టయానికి మాత్రము చాలా పాజిటివ్ ట్రెండ్ మాత్రము కనపడింది. కాకపోతే మన మార్కెట్ లో ఇప్పటి వరకు రన్ ఏదైతే ఉందో, బుల్ రన్, లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి బుల్ రన్ మాత్రము ఈ రోజు కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్ గా చెప్పుకోవాలంటే మన మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఇది ఒక రకంగా మంచిగా మనకి ఇది వెల్కమ్ ప్రాఫిట్ బుకింగ్. అయితే మన మార్కెట్ లో ఈ రోజు నిఫ్టీ పరంగా చూస్తే ఈ రోజు హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అవడం చూసాం మనం. ఈ హ్యాంగింగ్ మ్యాన్ కి టాప్ సైడ్ ఉన్నప్పుడు దాని ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే మార్కెట్లు టాప్ లో ఉన్నప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయితే ఇది రివర్సల్ కి ఇండికేషన్ గా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మన మార్కెట్లు ఇక్కడి నుంచి రివర్స్ అవడానికి కొద్దిగా కష్టమే. ఇక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మన మార్కెట్ లో. నిన్న వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకున్నాము మన మార్కెట్లకి మిగిలిన ప్రపంచ మార్కెట్లకి తేడా ఏముంది, ఎందుకు మన మార్కెట్లు పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి, ఎందుకు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ నెగిటివ్ గా మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రపంచ మార్కెట్లు చతికిలబట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రంప్ చేసిన కామెంట్స్. ట్రంప్ ఫెడ్ చైర్మన్ కి సంబంధించి ఒక నెగిటివ్ కామెంట్స్ చేశాడు. నువ్వు రేట్ కట్ చేస్తావా లేదంటే ఆ పొజిషన్ లో నువ్వు ఉండటానికి అనర్హుడివి, అటువంటి అర్థం వచ్చేలా కామెంట్స్ చేయడం తోటి ప్రపంచ మార్కెట్లు కాస్త నెగిటివ్ గా తీసుకొని నిన్న మొన్న నెగిటివ్ గా మూవ్ అయినాయి. అయితే గత రాత్రి మరలా ట్రంప్ అదే కామెంట్స్ రివర్స్ చేస్తూ ఇప్పుడప్పుడే మేము ఫెడ్ చైర్మన్ ని తీసేయాలన్న ఆలోచన గానీ మార్చాలన్న ఆలోచన గానీ లేదు అని రివర్స్ చేయడం తోటి మరలా ఒకసారి మార్కెట్లు చాలా పాజిటివ్ గా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ మొత్తం ఒక్కసారిగా పాజిటివ్ గా 2% 3% పాజిటివ్ గా మూవ్ అవడం స్టార్ట్ అయింది. నాస్డాక్ గానీ డౌ జోన్స్ గానీ అట్లానే జపాన్ ఇండిసెస్ గానీ డాక్స్ ఈ రోజు జర్మన్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2.5% పాజిటివ్ గా ట్రేడ్ అవుతోంది మన మార్కెట్లు క్లోజ్ అయ్యే టయానికి. దీంతో పాటుగా డీఎస్కలేషన్ ఆఫ్ టారిఫ్ వార్స్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా. సో దీంతో మార్కెట్లకి చాలా ఊపు వచ్చింది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అవడానికి మూవ్ అవడానికి కూడాను ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మన ట్రంప్ బాబాయ్ 2 స్టెప్స్ వెనక్కేశాడు. అందుట్లో ప్రథమంగా వేసింది ఏంటంటే చైనాకు సంబంధించిన టారిఫ్ ఏదైతే 145% టారిఫ్ అని చెప్పేసి విపరీతంగా ఇచ్చేశారో దాన్ని ఇప్పుడు కాదు ఇది 145% అన్రీజనబుల్, మేము దాన్ని రీవిజిట్ చేస్తాము అని చెప్పేసి కామెంట్స్ పాస్ ఆన్ చేస్తూ, దాంతో పాటుగా ఏదైతే ఫెడ్ చైర్మన్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేశాడో దాన్ని కూడా రివర్స్ చేయడం తోటి లేదు మేము ఫెడ్ చైర్మన్ ని మార్చాలనుకోవట్లేదు అనే కామెంట్స్ మరలా రావడం తోటి
ప్రపంచ మార్కెట్లు పాజిటివ్ గా మూవ్ అవడానికి కూడా కారణం అని చెప్పుకోవచ్చు. గత 20 రోజులుగా ప్రపంచ మార్కెట్లు మొత్తం ట్రంప్ మాటల మీద బేస్ చేసుకుని పైకి కిందకి చాలా ఫ్లక్చువేషన్స్ తోటి మూవ్ అవుతూ వస్తున్నాయి. ఇది ఎంతకాలం ఉండొచ్చు అనేది మనకి నిశ్చితంగా అంటే మనకి ఖచ్చితంగా ఇది ఇప్పటితోటి క్లోజ్ అవుతుంది అని చెప్పేసేసే అంచనాలు మాత్రం లేకుండా ఉన్నాయి. దీనికి తెర వేయాల్సింది ట్రంప్ మాత్రమే. ట్రంప్ ఈ టారిఫ్స్ సంబంధించి క్లోజ్ చేస్తున్నాను అని చెప్తే తప్ప ప్రపంచ మార్కెట్లు ఈ ఫ్లక్చువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉంటాయి. అయితే కొంత దూరం పోయిన తర్వాత మార్కెట్లు డైజెస్ట్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఫ్లక్చువేషన్స్ చూపించిన మార్కెట్స్ ఇక ట్రంప్ గనక తడబడుతూ మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ తడబాటుని మార్కెట్లు పట్టించుకోవడం మానేస్తాయి. ప్రతి క్రైసిస్ కూడాను మార్కెట్లు రియాక్ట్ అవడం సహజం. 1 లేదా 2 సార్లు రియాక్ట్ అవుతాయి. అదే పదే పదే అదే క్రైసిస్ రిపీట్ అవుతుంటే మార్కెట్ రియాక్షన్ ఫర్ ద సేమ్ ఇష్యూ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రంప్ చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా అమెరికాలో కూడా కొంత నిరసనలు వస్తున్నాయని చెప్పేసి వార్తలు చూస్తూ ఉన్నాం. అమెరికన్ ఎకనమిస్ట్ కూడాను దీన్ని ప్రభావవంతమైన నిర్ణయంగా చెప్పలేకపోతున్నారు. సో ఎవరు కూడాను ట్రంప్ ను సపోర్ట్ చేయలేకపోతున్నారు. మన ఇలాన్ మస్క్ కూడాను, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ కూడాను డోజే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ ఆ పదవి నుంచి స్లోగా యాక్టివిటీస్ తగ్గిస్తాను అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది రీసెంట్ గా. ఆ చర్యతోటి టెస్లా స్టాక్ కూడాను గత రాత్రి 2 to 3% పాజిటివ్ గా మూవ్ అయింది. ఏది వాళ్ళ రిజల్ట్స్ నెగిటివ్ గా వచ్చినప్పుడు కూడాను టెస్లా స్టాక్ మాత్రము ఈ కామెంట్స్ తర్వాత పాజిటివ్ గా మూవ్ అవడం స్టార్ట్ అయింది. ఇదంతా పక్కన పెడితే ట్రంప్ ఏ ఉద్దేశంతో అయితే ఈ చర్యలని స్టార్ట్ చేశాడో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికా ప్రొడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రొడక్ట్స్ కొనడానికి ఒక యాపిల్, బోయింగ్ అనే ఈ పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఆర్డినరీ ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ కొనగలిగిన ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏమి లేవు. ట్రేడ్ బ్యాలెన్స్ ఏదైతే డిఫరెన్స్ ఉందో ప్రతి కంట్రీకి కూడాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కంట్రీ తీసుకుంటే మన ఎక్స్పోర్ట్స్ కంటే కూడాను అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం తక్కువగా ఉంది మనకి. అది ట్రేడ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ అంటాడు దాన్ని. ఆ డిఫరెన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి కూడాను వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ ఏమి లేవు. మనమే స్పెసిఫిక్ గా గూగుల్ యూజ్ చేస్తున్నాము, మైక్రోసాఫ్ట్ ని యూజ్ చేస్తున్నాము, వీటన్నిటికీ రాయల్టీ పే చేస్తా ఉన్నాము. సో ఓవరాల్ గా చూస్తే మనం పే చేసేది ఎక్కువ ఉంది. అది కూడా పే చేయడం ఆపేసేస్తే గనక అమెరికా ఇంకా డేలా పడిపోతుంది. సో కాబట్టి ఇప్పటికీ అమెరికా ఫస్టే. అమెరికా ఏది ఇప్పటికీ లీస్ట్ ఏం కాదు, అమెరికా ఇప్పటికైనా ఫస్టే. కానీ ఇంకా అమెరికా ఫస్ట్ అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పే ఉద్దేశం మీద, అంటే ప్రతి కంపెనీ కూడాను వేరే వేరే దేశాల్లో ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి మెటీరియల్ సప్లై చేస్తా ఉన్నారు, ప్రోడక్ట్ సప్లై చేస్తా ఉన్నారు. అట్లా కాదు, ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయాలి అంటే ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టాలి అనే ఉద్దేశం మీద ట్రంప్ ఏదైతే చర్యలు స్టార్ట్ చేశాడో అది ఫుల్ఫిల్ అవ్వడం అనేది 1 రోజులోనో 2 రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు. ఇది లాంగ్ టర్మ్ లో జరుగుతుంది. పైగా అమెరికాలో ప్రొడ్యూస్ చేయాలి అంటే ప్రొడక్షన్ కాస్ట్, విపరీతమైన ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ కాస్ట్ మరలా అమెరికన్ కన్స్యూమర్స్ మీద పడుతుంది. ఇదంతా ఇన్ఫ్లేషన్ గా దారితీస్తుంది. సో ఇదంతా సాధ్యమయ్యే పని కాదు, అంత తేలిగ్గా సాధ్యపడే పని మాత్రం అయితే కాదు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే నిన్న కూడా ఎఫ్ఐఐస్ బై సైడే ఉన్నారు. అట్లానే మన మార్కెట్స్ లో రిజల్ట్స్ రావటం, రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ రిజల్ట్స్ తర్వాత మన మార్కెట్స్ ఏ విధంగా ప్యాన్ అవుట్ అవుతాయి అంటే రిజల్ట్ స్పెసిఫిక్ పర్చేస్ కానీ రిజల్ట్ స్పెసిఫిక్ సెల్లింగ్ కానీ మార్కెట్ లో నడుస్తుంది. అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఇక నుంచి ఎక్కువగా నడుస్తుంది రాబోయే రోజుల్లో. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కనుక ఎటువంటి సంకేతాలు లేకపోతే మన మార్కెట్స్ నుంచి మాత్రము ఈ రిజల్ట్స్ ని బేస్ చేసుకుని మార్కెట్ మూవ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఏ విధంగా మూవ్ అయినాయి, అట్లానే రేపటికి ఏ విధంగా లెవెల్స్ చూడొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనం ఇందాక అనుకున్నట్లుగా నిఫ్టీలో ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది ఏర్పడింది. సో ఇక్కడ మార్కెట్స్ మనము గమనించాల్సింది ఏంటంటే ఇక నుంచి అంటే రివర్స్ అవుతుందా, ఏదన్నా మనకి నెగిటివ్ ఇండికేషన్స్ కనుక ఏదన్నా ఉంటే రివర్స్ అవుతుందా. ఒకవేళ రివర్స్ కనుక అయితే మనకి ఇక్కడ గ్యాప్ ఉండింది. ఇక్కడ 22,930 నుంచి 23,200 వరకు ఇక్కడ 300 పాయింట్ల గ్యాప్ ఉంది. సో రాబోయే రోజుల్లో నెక్స్ట్ కొద్ది రోజులు అంటే 4 to 5 వీక్స్ లో నెక్స్ట్ మే మంత్ లో ఏదన్నా ఈ 23,200 నుంచి 22,900 వరకు ఏదైనా గ్యాప్ ఏదైనా ఫిల్ చేస్తుందా, లేదు అంటే
ప్రస్తుతం 23,900 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉండే అవకాశం ఉంది. ఓకే, సో మనం లెవెల్స్ చూడాలి అంటే 23,900 అనేది మనకి ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ కిందకు వస్తుంది. అట్లానే రెసిస్టెన్స్ చూడాలంటే 24,800. సో 24,800 దగ్గర రివర్స్ అయింది మార్కెట్. ఓకే, ఇక్కడ రివర్స్ అవుతూ కంటిన్యూస్ గా స్లైడ్ అవుతూ వచ్చింది డిసెంబర్ నుంచి. ఓకే, ఆ డిసెంబర్ నుంచి స్లైడ్ అవుతూ వచ్చి మరలా ఒకసారి రీట్రేస్ అవడానికి ట్రై చేస్తుంది. ఓకే, 23,800 అనేది కంఫర్టబుల్ గా క్రాస్ చేయగలిగింది. ఇప్పుడు 24,320 లెవెల్స్ లో ఉంది. సో నెక్స్ట్ అప్ సైడ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉంది నిఫ్టీలో. ఏదైనా రేపు స్మాల్ డిప్ వచ్చినా కూడాను, మార్కెట్ లో మనకి రేపు ఎక్స్పైరీ డిప్ ఏదైనా వచ్చినా కూడాను అది బయింగ్ ఆపర్చునిటీ కింద చూడవచ్చు మనము 24,800 లెవెల్స్ వరకు. ఓకే, 24,800, 25,000 అక్కడ వరకు ఏదైనా ట్రావెల్ చేస్తే కనుక అక్కడి నుంచి ఒక్కసారి రీట్రేస్ అవుతాయి. ఎందుకంటే కంటిన్యూస్ గా ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. అక్కడ నుంచి 21,750 నుంచి కంటిన్యూస్ గా అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. కాబట్టి 25,000 అంటే సుమారుగా 15%, 22,000 నుంచి 25,000 వరకు సుమారుగా 15%. కాబట్టి ఏదన్నా 15% నుంచి రీట్రేస్ అవుతే ఏదైనా 50% అంటే 15% లో 50% అంటే 7%, అది 1,500 అంటే 23,500, 23,400. ఇది రాబోయే రోజుల్లో, అది ఇమీడియట్ గా ఏదో రేపు ఎల్లుండి జరుగుతుందని నేను చెప్పట్లేదు. రాబోయే రోజుల్లో అది జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రము మన మార్కెట్లు మాత్రము పాజిటివ్ గానే ప్లేస్ అయి ఉన్నాయి, పాజిటివ్ గానే మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మనకి. ఓకే, మనం అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో మీకు ఈరోజు లాంగ్ రెడ్ క్యాండిల్ సుమారుగా ఓపెనింగ్ 56,090 ఆ లెవెల్స్ లో ఓపెన్ అవుతూ అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఈ రోజు ఓపెనే హై. ఇది కొద్దిగా నెగిటివ్ ఇండికేషన్. మనం ఇంత రెడ్ క్యాండిల్ ఏది ఒక గ్రీన్ క్యాండిల్ ని మొత్తం కవర్ చేస్తూ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి అది కొద్దిగా నెగిటివ్ ఇండికేషన్ గా చూడొచ్చు. బట్ ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రము పాజిటివ్ స్ట్రెంగ్త్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇంకా మనం బ్యాంక్ నిఫ్టీ చూడాలంటే ఆల్ టైమ్ హై కంటే అబోవ్ లెవెల్స్ లో ఉంది. ఓకే, దాంతో పాటుగా ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 54,400 నుంచి 54,650, 700 లెవెల్స్ వరకు ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని రాబోయే రోజుల్లో ఫిల్ చేసే అవకాశం మాత్రము బలంగా కనపడుతుంది. ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనము గత వీడియోస్ లో. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడం అనేది మార్కెట్ లో సహజం. ఓకే, 54,400 లెవెల్స్ వరకు ఒకసారి రీట్రేస్ అవ్వచ్చు. ఓకే, అది రీట్రేస్ అయితే మనకి బయింగ్ ఆపర్చునిటీ కింద చూడొచ్చు. రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఏ నెగిటివ్ ఇండికేషన్స్ లేవు మనకి ఆర్బీఐ నుంచి కానీ లోకల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానీ అన్ని పాజిటివ్ గానే సంకేతాలు ఉన్నాయి మనకి. కాబట్టి అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశమే 58,000 వరకు, అట్లీస్ట్ 56,000 అండ్ అబౌవ్ లెవెల్స్ మూవ్ అయ్యే అవకాశం మాత్రం బలంగా కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో కూడాను. పైగా బ్యాంకింగ్ స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది ఎమర్జ్ అవుతా ఉంది. ఓకే, సో వీటన్నిటి మూలంగా బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతము ఈ రోజు ఏదైతే నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయిందో సో దీన్ని బేస్ చేసుకొని మనము లెవెల్స్ చూడాలంటే 55,000 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. 55,000 బిలో కనుక మూవ్ అయితే మరలా ఒకసారి 54,700 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, మనం ఒకసారి ఈ లెవెల్స్ ఒకసారి మనము చూసుకుందాము. 55,000, సో 55,000 వరకు ట్రావెల్ చేస్తే రేపు ఎక్స్పైరీలో 55,000 అప్ సైడ్ మనం ఈ రోజు హైయే మనకి రెసిస్టెన్స్ 56,100. సో రేపు బ్యాంక్ నిఫ్టీ 56,100 నుంచి 55,000 ఈ 1,100 పాయింట్ల రేంజ్ లో కదలాడే అవకాశం ఉంది. ఒకసారి ఏదైనా నెగిటివ్ సైడ్ మూవ్ అయితే కనుక ఇక్కడ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, 55,000 లెవెల్స్ దగ్గర ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి రివర్సల్ క్యాండిల్ ఏదైనా ఫామ్ అయితే కనుక మరలా మనము పాజిటివ్ సైడ్ బై సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.